భాగ్యవంతులం బాబాయే మాకై భువిపై వెలసే. ఎంతో భాగ్యవంతులం బాబాయే మాకై భువిపై వెలసే. తీయని మురళీ రోజు పలికి, తీయని మురళీ రోజు పలికి, మా అందరినీ తనలా మలచి. ఎంతో భాగ్యవంతులం బాబాయే మాకై భువిపై వెలసే. తెలిసి తెలియక చేసిన పాపము నీ దయతోనే తొలగును అన్ని. ఆది అంతము జ్ఞానము నొసగి మా నిజ తత్వమే బోధన చేసి, దుష్కర్మలను సత్కర్మలుగా, దుష్కర్మలను సత్కర్మలుగా మాకై బాబాను మలిచితివి. తీయని మురళీ రోజు పలికి, తీయని మురళీ రోజు పలికి, మా అందరినీ తనలా మలచి. ఎంతో భాగ్యవంతులం బాబాయే మాకై భువిపై వెలసే. శివతత్వముతో ప్రేమను పంచే ఎంతో చక్కని తండ్రివి నీవు. సద్గురువయ్యి మంత్రము ఇచ్చి మానవులను దేవాత్మము చేసి, నీ ఒడిలోనే ఓ ప్రేమ సింధు, నీ ఒడిలోనే ఓ ప్రేమ సింధు బిందువై చేరెను. తీయని మురళీ రోజు పలికి, తీయని మురళీ రోజు పలికి, మా అందరినీ తనలా మలచి. ఎంతో భాగ్యవంతులం బాబాయే మాకై భువిపై వెలసే. ఓం శాంతి. గుడ్ మార్నింగ్. ఈరోజు బాబా మురళీలో చెప్తారు, మీఠే బच्चे अल्लाह और बे को याद करो तो रमणीक बन जाएंगे. बाप भी रमणीक है तो उनके बच्चे भी रमणीक होनी चाहिए. అంటే బాబా చెప్తారు, మనం అలా అంటే శివ్ బాబా మరి ఆస్తి తలంపు చేస్తూ ఉండాలి. అప్పుడు మన లోపల రమణీకత కూడా వచ్చేస్తుంది. తండ్రి కూడా చాలా రమణీకంగా ఉన్నారు, బిడ్డలు కూడా అట్లా రమణీకంగా ఉండాలి. రమణీకత అంటే అర్థమైందా? సీరియస్గా ఒక రకంగా ఉండకూడదు, భయంకరంగా సీరియస్గా ఎవరి దగ్గర మాట్లాడగంట నవ్వగంట అట్లా అంతా ఉండకూడదు. చిరునవ్వుతో అందరి దగ్గర ఖుషీగా మాట్లాడేది రమణీకత. మళ్ళా ప్రశ్న, देवताओं के चित्रों की कशिश सभी को क्यों होती है? उनमें कौन सी विशेष गुण है? దేవతల చిత్రాలంటే చాలామందికి చాలా అట్రాక్షన్, అందరిని అట్రాక్ట్ చేస్తుంది దేవతా చిత్రాలు. ఎందుకు, ఏం విశేషత ఉంది? बाबा చెప్తారు, देवताएं बहुत रमणीक और पवित्र हैं.
रमणीकता के कारण उनके चित्रों की भी कशिश होती है. అంటే దేవతల్లో ఒక రకమైన రమణీకత ఉంది. రమణీకత అంటే అర్థమైంది కదా మీకు బాగా. ఒక రకంగా డల్గా సీరియస్గా ఫేస్ ఎప్పుడు చూసినా అని ఉండకూడదు. చిరునవ్వుతో ఉండాలి, చాలా సంతోషంగా ఉండాలి. మన చెప్పే శబ్దాలు అందరినీ నవ్వించాలి కూడా. అందరూ ఖుషిగా ఉండేట్టుగా మాట్లాడేది, అది రమణీకత అని అర్థం. సో దేవతల్లో రమణీకతను ఉంది, పవిత్రతను ఉంది. రమణీకంగా ఉండే కారణం నుంచి వాళ్ళ చిత్రంలో చాలా अट्रैक्शन ఉంది. देवताओं में पवित्रता का विशेष गुण है, जिस गुण के कारण ही अपवित्र मनुष्य झुकते रहते हैं. रमणीक वही बनते हैं जो सर्वदैवी गुण, जिसमें सर्वदैवी गुण है, जो सदा खुश रहते हैं. బాబా చెప్తారు దేవతల్లో పవిత్రత అనే విశేషత ఉండే కారణం నుంచి అందరూ అపవిత్ర మనుషులందరూ దేవతలకు నమస్కారం చేస్తారు. రమణీకంగా ఎవరు ఉండే సాధ్యం? ఎవరి లోపల అన్ని గుణాలు ఉంటుందో, సర్వగుణ సంపన్న ఎవరు అవుతారు, వాళ్ళే రమణీకంగా ఉంటారు, సదా ఖుషీగా ఉంటారు. అందువల్ల మన లోపల అన్ని గుణాలను ధారణ చేసుకోవాలి. అప్పుడే మనం కూడా రమణీకంగా ఉంటాం, ఖుషీగా ఉంటాం. ఓం శాంతి. आत्माएं और परमात्मा का मेला कितना वंडरफुल है. ऐसे बेहद के बाप के तुम सब बच्चे हो, तो बच्चे भी कितने रमणीक होनी चाहिए. బాబా చెప్తారు ఆత్మ మరి పరమాత్మది ఈ మిలన్ చాలా వండర్ఫుల్. ఎంత విచిత్ర మిలన్, ఆత్మ పరమాత్మ అనే మిలన్ చేస్తుంది. ఇట్లా మన తండ్రి ఎంత పవిత్ర మరి ప్రేమ్ సాగర్, మన బిడ్డలు కూడా తండ్రి లాగానే రమణీకంగా ఉండాలి. దేవతాయి బి రమణీక హేనా. దేవతలను చూడండి, చిత్రాలు ఎంత బాగుంది, రమణీకంగా ఉన్నారు. పరంతు రాజధాని హే बहुत बड़ी, तो सब एक रस रमणीक हो नहीं सकते. फिर भी कोई कोई बच्चे बहुत रमणीक है ज़रूर. रमणीक कौन होते हैं? जो सदैव खुशी में रहते हैं, जिसमें दैवी गुण है. బాగా చెప్తారు దేవతలు ఎప్పుడు రమణీకంగా ఉంటారు. చాలా పెద్ద రాజ్యం, అందులో నంబర్ వారే ఉంటారు, కానీ అందరూ దేవతలు హర్షితంగా ఉంటారా లేదా? సో ఇక్కడ కూడా శివబాబా బిడ్డలు చాలామంది రమణీకంగా ఉన్నారు. రమణీకతకు ఆధారం ఏమి? సర్వదైవీ గుణాలు, మరి ఖుషీగా ఉండేది. ఇది రెండు రమణీకతకు ఆధారం. మన లోపల ఎంతెంత మంచి గుణాలు వస్తూ ఉంటుందో, సర్వగుణాలు, సత్యత, పవిత్రత, ఆనెస్ట్గా ఉండేది, వేరే వాళ్ళకు సహయోగం ఇచ్చేది, ఇట్లంతా మంచి గుణాలు మన లోపల వస్తూ ఉంటాయి. మనం కూడా రమణీకంగా ఉంటాం. ఈ రాధాకృష్ణ ఎంత రమణీకంగా ఉన్నారు. గుణమే బోత్ కషిష్ హై. రాధాకృష్ణ చిత్రాన్ని చూడండి, అందరికీ ఎంత ఆకర్షణ అవుతుంది. సో అట్రాక్షన్కు కారణం ఏమి? రమణీకంగా ఉండేది. మన బ్రహ్మ బావ కూడా ఎంత రమణీకంగా ఉంటారు. ఈ వాణి కూడా ఎంత రమణీకంగా ఉంది శివబాబా చెప్పేది. సో శివబాబాను రమణీకం, బ్రహ్మ బాబా కూడా రమణీకం, మమ్మ కూడా గంభీరత, మరి రమణీకత, అది బ్యాలెన్స్ మమ్మలో. సో రమణీకత చాలా ముఖ్యమైన గుణం. మనం కూడా అట్లా ఉండాలి. ఎప్పుడు చూసినా ఒక రకంగా సీరియస్గా ఉండేది, ఎవరి దగ్గర మాట్లాడకుండా ఉండేది, ఎప్పుడు చూసినా చటి అని కోపం వస్తూ ఉండేది, చిడిచిడా చేస్తూ ఉండేది, అది ఎవరికి బాగాలేదు. అందుకే బావ చెప్తారు ఎంత పవిత్రతలో ఉంటారో అంత ఆత్మలో అన్ని గుణాలు కూడా ధారణ అవుతుంది. సో పవిత్రత ఆధారంలోనే శరీరం కూడా దేవతలకు పవిత్రంగా దొరికింది. తో పవిత్ర ఆత్మలు అపవిత్ర ఆత్మల్ని చాలా అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. వాళ్ళ కాలు కింద పడి నమస్కారం చేస్తారు అపవిత్ర ఆత్మలు. సో ఎంతో శక్తి ఉంది
పవిత్రతలో ఎంతో శక్తి ఉంది. మళ్ళీ సన్యాసులు కూడా పవిత్రంగా ఉన్నారు, కానీ దేవతల ముందు ఎట్లా పోయి నమస్కారం చేస్తారు, కాళ్ళ పడి నమస్కారం చేస్తారు, ప్రతి ఒక్కరు పోయి నమస్కారం చేస్తారు. అంత ఏమీ సన్యాసులు లేదు. ఎందుకంటే సన్యాసిలో కొందరిలో అహంకారం ఉంటుంది, దేవతల్లో అహంకారమే ఉండదు. సంపూర్ణ పవిత్రత అంటే అహంకారమే ఉండదు. వాళ్ళ ముందు అందరూ పోయేసి నమస్కారం చేస్తారు. శివలింగం ముందు కూడా పోయేసి అందరూ నమస్కారం చేస్తారా లేదా? సో దేవీ చిత్రాల ముందు మరి శివబాబా ముందు ప్రతి ఒక్కరు పోయేసి కూడా నమస్కారం చేస్తారు. ఎందుకంటే తండ్రి ఎంత రమణీకంగా ఉన్నారు, అంత తండ్రియే వాళ్ళని అట్లా తయారు చేశారు. దేవతలను ఇట్లా రమణీకంగా ఎవరు చేసినారు? శివబాబా చేసినారు. అందువల్ల శివబాబాను అందరిని అట్రాక్ట్ చేస్తారు. మరి దేవతలు కూడా అట్రాక్టివ్గా ఉంటారు. ఈ గుణం చాలా ముఖ్యమైన గుణం. పవిత్రతా శక్తి కూడా అందరినీ ఆకర్షణ చేస్తుంది. సో ఆకర్షణ చేసి ఎట్లా చేసేది? ఒకటి రమణీకత, మరి పవిత్రత, సర్వగుణ సంపన్న కావాలి. అప్పుడు అట్రాక్షన్ ఉంటుంది. అది ఒక పెద్ద శక్తి, పవర్ ఆఫ్ అట్రాక్షన్. ఎంత పెద్ద శక్తి అది! వాళ్ళలో ఇప్పటి వరకు కూడా ఆ శక్తి ఉంది. లాస్ట్ వరకు కూడా దేవతలు మందిర్లో పోయేసి అందరూ ఎంత ఆకర్షణతో వాళ్ళకు పూలు ఇచ్చేది, మరి నమస్కారం చేసేది, ఆరతి చేసేది అని చేస్తారు. तो जितना उनमें कशिश है उतना तुम्हारे में भी कशिश होनी चाहिए. जो समझते हैं हम ये लक्ष्मी नारायण बनेंगे. బాబా చెప్తారు, దేవతల్లో ఎంత ఆ అట్రాక్షన్ పవర్ ఉంది, రమణీకత ఉంది, మనలో కూడా అంత ఉండాలి ఆ ఆకర్షణ శక్తి. ఎట్లా వస్తుంది ఆకర్షణ శక్తి? ఒకటి రమణీకత, మరి పవిత్రత, సర్వగుణాలు ఉండాలి. ఈ లక్ష్మీనారాయణ లాగా అయ్యేవాళ్ళుగా కావాలంటే మీరు పురుషార్థం కూడా ఇట్లా చేయాలి. తో తుమారి ఈ సమయకి కశిష్ అవినాశి హో జాతి. ఈ సమయంలో మన శివబాబా బిడ్డలు ఇట్లా రమణీకంగా ఉంటే, ఆకర్షణ శక్తి ఉంటే అది అవినాశిగా అయిపోతుంది. అందువల్ల లాస్ట్ వరకు కూడా విగ్రహాల్లో అందరం పూజ చేసి నమస్కారం చేసి దర్శనమైనా చేసేదానికి పోదారు. తో ఏ సబ్కి నహీ హోతీ. అయితే అందరిలో ఇట్లా అట్రాక్టివ్ పవర్ లేదు. నంబర్ వారు ఉన్నారు. भविष्य में जो ऊंच पद पाने वाले हैं उनमें ये कशिश होंगी, क्योंकि आत्मा पवित्र बनती जाती है. భవిష్యంలో ఎవరు శ్రేష్ఠ పదవి తీసుకునే వాళ్ళుగా ఉంటారు, వాళ్ళలో ఈ ఆకర్షణ శక్తి ఉంటుంది. ఏంటంటే పవిత్రమవుతూ ఉంటారు. ఎంత పవిత్రత ఉంటుందో అంత ఆకర్షణ శక్తి కూడా ఉంటుంది. తుమారే మే జాస్తి కశిష్ उनमें है जो खास याद की यात्रा में रहते. సో యాత్ర మే పవిత్ర జరూర్ రహతే. బాబా చెప్తారు, ఇప్పుడు మనందరూ బాబా బిడ్డలు ఇక్కడ ఉన్నాం. అయితే అందరూ బాబా బిడ్డలుగా ఉంటే కూడా ఎవరిలో ఈ ఆకర్షణ శక్తి ఎక్కువ ఉంటుంది? ఎవరు స్పెషల్గా తలంపున యాత్రలో ఉంటారో ఎక్కువగా వాళ్ళలో ఈ శక్తి ఉంటుంది. ఇట్లా లౌకికంలో కూడా యాత్ర పోదే పవిత్రంగా ఉంటారు. ఇక్కడ మరి ఎంత తలంపున యాత్రలో ఉంటారు అంత ఆ పవిత్రత శక్తి ధారణ అవుతూ ఉంటుంది. ఆ పవిత్రత శక్తియే ఆకర్షణ చేసేది. पवित्रता की कशिश फिर पढ़ाई में भी कशिश ले आती है. ఆ పవిత్రత శక్తి ఆకర్షణ చేస్తుంది. మరి ఆ చదువు పైన కూడా వాళ్ళకు అట్రాక్షన్ ఉంటుంది. ఎంత ఎక్కువగా జ్ఞానం తీసుకుంటారో అంత ఆకర్షణ శక్తి ఉంటుంది. ఎంత ఎక్కువగా జ్ఞానాన్ని ప్రాక్టికల్ జీవనంలో తీసుకొస్తారు, ఎంత ఎక్కువ పవిత్రంగా ఉంటారు, వాళ్ళు బాగా ఆకర్షణ చేస్తారు. तो ये तुमको अभी पता पड़ा है. तुम लक्ष्मी नारायण के ऑक्यूपेशन को जानते हो. उन्होंने भी कितना बाप को याद किया होगा. ये जो उन्होंने इतनी राजाई पाई है वो ज़रूर राजयोग से ही पाई होंगी.
లక్ష్మీనారాయణకు అంత శక్తి ఎట్లా వచ్చిందంటే వాళ్ళు ఈ సమయంలో రాజీవ్గా నేర్చుకొని ఆ రాజ్యాన్ని తీసుకున్నారు. అంతా రాజ్యం చేసే శక్తి ఎట్లా వచ్చింది, వాళ్ళు రాజీవ్గా నేర్చుకున్నారు ఈ సమయంలో, సంగం యుగంలో బాబా దగ్గర. తో ఈ సమయం తుమ్ ఏ పద్ పానీ కెలియాయ్, మనం కూడా బాబా దగ్గర ఎందుకు వచ్చినాం, ఆ పదవి తీసుకునే దానికోసమే ఇక్కడ వచ్చినాం. बाप बैठ तुम बच्चों को राजयोग सिखाते हैं, ये तो पक्का निश्चय करके यहाँ आए हो ना. बाप भी वही है, पढ़ाने वाला भी वही है, साथ भी ले जाने वाला वही है. మన ఈ నిశ్చయంతోనే ఇక్కడ వచ్చినాం. తండ్రి మనకు రాజయోగ నేర్పించి ఇట్లా దేవీ దేవతగా చేస్తారు. అట్లా శివబాబానే మనకు తండ్రి కూడా అవుతారు, మనకు చదివించే టీచర్ కూడా వాళ్ళే అయినారు. మనందరిని తన వెంట తీసుకుపోయేవాళ్ళు సద్గురు కూడా బాబానే అయినారు. ముగ్గురు ఒకరే ఇక్కడ అయినారు. శివబాబాలో ఎంత ఆకర్షణ శక్తి ఉంది. తో ఈ గుణ్ సदैव रहना चाहिए, सदैव हर्षित मुख होकर के रह. सदैव हर्षित तब रहेंगे जब बाप की याद में रहेंगे. బాబా చెప్తారు సదా హర్షితంగా ఉండాలి. ఇది చాలా మంచి గుణం. అయితే సదా హర్షితంగా ఎవరు ఉంటారంటే సాదా నిరంతరంగా శివబాబా తలంపు చేస్తూ ఉండేవాళ్ళు. తబి బేకి బి యాద్ రహెంగే. శివబాబా తలంపు ఉంటే గ్యారెంటీ మనకు రాజ్యాన్ని తలంపు కూడా వస్తుంది, అంటే మన ఆస్తి అది. అప్పుడు మన లోపల రమణీకత అది శక్తి వస్తుంది. రమణీకంగా ఉండే గుణం చాలా బాగుంటుంది అది. తో తుమ్ బచ్చే జాన్తే హో, हम यहाँ रमणीक बन करके फिर भविष्य में भी ऐसा रमणीक बनेंगे. మీకు బాగా అర్థమైంది కదా ఈ పాయింట్. ఎంత బాబా తలంపులో ఉంటారో అంత రమణీకంగా ఉంటారు, మరి భవిష్యంలో కూడా రమణీకంగా అవుతారు. ఇక్కడ అట్లా బాగా చదవాలి. ఈ చదువు ఆధారంలోనే అమర్పూరిలో మనం రమణీకంగా అట్లా ఉంటాం. సో ఈ చదువు మన అమర్పూరికి తీసుకుపోతుంది. ఇక్కడ మనకు శివబాబా సత్యమైన తండ్రి మనకు సత్యమైన సంపాదన చేసే విధానాన్ని నేర్పిస్తారు. సో ఇది సత్యమైన సంపాదన, ఇది మన వెంటనే వస్తుంది. 21 జన్మాని కోసరం ఈ సంపాదన ఇప్పుడు మనం ఏం చేసుకుంటామో మన వెంటనే వచ్చే సంపాదన. మరి భక్తి మార్గంలో ఏమేమి సంపాదన చేస్తామో అది అల్పకాలం ఉంటుంది. అల్పకాల సుఖాన్ని సంపాదన భక్తి మార్గంలో చేసుకుంటాం. అదేమి ఎప్పుడు మన వెంటనే రాదు భక్తి మార్గంలో చేసే సంపాదన. అయితే ఇప్పుడు మనం ఏం చదువుతామో ఇది మనకు సంస్కారం అయిపోతుంది. మన సంస్కారం మన వెంట వస్తుందా లేదా అంటే ఈ చదువున మన సంస్కారంగా చేసుకోవాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ చదివే టైంలో. మనం బయట చూస్తే సింపుల్గా ఉన్నాం, మన శరీరం ఎంత సింపుల్, అన్ని సింపుల్. అయితే మనకు చదివించే వాళ్ళు ఎంత శ్రేష్టాది శ్రేష్ఠ భగవాన్, వాళ్ళు ఒక సాధారణ శరీరంలో అవతరణ అయినారు. మరి చదువు చూడండి ఎంత పెద్ద చదువు నేర్పిస్తారు. మనం చదివే వాళ్ళు సింపుల్గా ఉన్నాం. ఏ శరీరంలో ప్రవేశమైనారు శివబాబా, వాళ్ళు కూడా ఎంతో సింపుల్ శరీరంలో వచ్చినారు. దీంట్లో సింపుల్గా ఉండే దాంట్లో మనకేమీ సిగ్గు ఉండకూడదు. ఎంత సింపుల్గా ఉంటామో అంత చాలా మంచిది. ఇక్కడ ఇట్లా కాదు కాస్ట్లీ బట్టలు వేసుకోవాలి అట్లా అని. కాస్ట్లీ బట్టలు వేసుకొని ఏమి లాభం ఉంది? ఏమైనా మనకు పొట్ట నిండేదా కాస్ట్లీ? తో మన మమ్మ చూడండి, బాబా చూడండి ఎంతో సింపుల్గా ఉన్నారు. మొదట్లో అంతా దాది వాళ్ళు మాకు కూర కప్పడాది చీర ఇస్తారు, బ్లౌజ్ కూడా అది, మరి చీర కూడా కూర కప్పడ 3 సెట్లు ఇచ్చినారు. అదే ఒక సెట్ పెట్టుకోవాలి, ఒక సెట్ వేసుకోవాలి, ఒక సెట్ ఉతికి వేసుకోవాలి, ఇట్లా మారి మారి అదే వేసుకుంటాం. సో ఎంత సింపుల్ అంటే అంత సింపుల్. ఆ సమయంలో ఒక చీర వేల ఎంత అంటే
రూపాయలు దాది వాళ్ళు మాకు ఇచ్చినారు. 30 ఎక్కడ? ఇప్పుడు సింపుల్ అంటే సింపుల్ శారీ 300 అంతే ఉండాలి. దానికంటే ఎక్కువ కాస్ట్లీ శారీ మనకి ఇప్పుడు ఎందుకు? కట్టుకొని కూడా ఏమి లాభం ఉంది అంత కాస్ట్లీ శారీస్? బాగా చెప్తారు. ఇప్పుడు మనందరం వన్వాస్లో ఉన్నాం. तो क्यों साधारण रहना है? क्योंकि वनवास में हो, अभी तुमको जाना है, यहाँ कोई शादी आदि तो नहीं करना है ना। वो लोग जब शादी करते हैं तो कुमारी वनवास में रहती है, मैले कपड़े पहनती है, तेल आदि लगा हुआ, क्योंकि ससुर घर में जाती है, ब्राह्मण द्वारा सगाई होती है. అంటే ఇదే భక్తి మార్గంలో మ్యారేజ్ టైంలో కాపీ చేసుకున్నారు. ఇక్కడ మనం సింపుల్గానే ఉంటాం, చాలా సింపుల్గా. ఇది అయిన తర్వాత సత్యయుగంలో మనం గ్రాండ్గా ఉంటాం. సత్యయుగం మనకు అత్తగారి ఇల్లు లాగా, ఇది మనకు తండ్రి ఇల్లు లాగా. దీని భక్తి మార్గంలో మ్యారేజ్ టైంలో కాపీ చేస్తున్నారు. కన్య మ్యారేజ్కు ముందు రోజు చాలా పాత డ్రెస్ వేసుకుంటుంది, చాలా మురిగ్గా ఉండే డ్రెస్ వేసుకుంటుంది. నెక్స్ట్ డే ఆమె అత్తగారింటికి పోయే టైంలో ఎంత గ్రాండ్గా పోతుంది. అది ఇక్కడ అంటే ఈ సంగం యుగాని మాట. మన ఆత్మ ఈ సాధారణ శరీరంలో సాధారణ డ్రెస్లో ఇదన్నీ చదువుతాం, బాగా చెప్పేది అన్నీ చదువుతాం. ఇక్కడే నగలంతా వేసుకొని పట్టు చీర కట్టే మాట లేదు. ఇది రావణ్పురి కదా, వన్వాస్లో ఉంది. తర్వాత సత్యయుగంలో మనం అత్తగారింట్లో పోయినట్టుగా చాలా గ్రాండ్గా ఉంటాం. దాన్ని వాళ్ళు భక్తి మార్గంలో మ్యారేజ్ టైంలో కాపీ చేసుకున్నారు. రావణ్పురి నుంచి రాంపురి పోదాం మనం. సో ఇప్పుడు వన్వాస్లో ఉన్నాం. వన్వాస్లో ఎట్లా ఉండాలి? చాలా సింపుల్గా ఉండాలి. మరి కొందరు ఉన్నారు వాళ్ళకు దేహాభిమానం, సింపుల్గా బట్టలు అంటే కొంచెం చీప్గా ఉండే బట్టలే కట్టేలేదు. బాగా చెప్తారు, అది కూడా దేహ అభిమానం. ఏముంది బట్టలు కాస్ట్లీగా తీసుకొని? तो कोई भी देह अभिमान का नहीं होनी चाहिए. कपड़े आदि में भी ना हो देहाभिमान. बहुत हल्की साड़ी तो दूसरों को देखते हैं कि इनके पास तो बहुत ऊंची साड़ी है, तो ख्याल चलता है. भाव जब तक అందరూ సింపుల్గా ఉండాలి. సపోజ్ వేరే ఎవరైనా చాలా కాస్ట్లీ శారీ కట్టుకుని వస్తారు అనుకోండి, దేహాభిమానంలో ఉండే వాళ్ళకు సంకల్పం వస్తుంది, అయ్యో నాది ఎంత చీప్గా ఉండే చీర, వాళ్ళది ఎంత బాగుంది కాస్ట్లీగా, అట్లా సంకల్పం వస్తుందా లేదా? అందుకే బాబా అందరికీ యూనిఫామ్ ఒకటే ఇచ్చేశారు, సింపుల్గా ఉండండి అట్లా అని. సోచితే నేనుకి వన్వాస్ వాళ్ళకి ఇది కూడా ఆలోచనే రాలేదు, మనం వనవాసంలో ఉన్నాం అట్లా అని. వనవాసం అంటే సింపుల్ జీవనం, అంటే సింపుల్ జీవనం అట్లా ఉండాలి. సీత వనవాసంలో పోయేటప్పుడు ఆ కిరీటం కానీ రాజ్యాన్ని డ్రెస్ అంతా అక్కడే వదిలేసి సింపుల్గా పోయింది రాముడి వెంట. అట్లా మనం కూడా ఈ సమయంలో సింపుల్గా ఉండాలి. लेकिन तुम वनवास में ऐसा साधारण रहते हो, कोई को इतना ऊंच ज्ञान दो तो इतना नशा चढ़ा हुआ हो तो उस समय तीर लग जाएगा. అంటే మనకు దేహ అభిమానం రాకూడదు. సింపుల్ డ్రెస్ ఎంత సింపుల్గా ఉంటామో అంత మంచిది. ఇంత శ్రేష్ఠ జ్ఞానాన్ని మనం వేరే వాళ్ళకు చెప్తాం సింపుల్ జీవనంలో ఉండి, అప్పుడు నష ఆత్మిక నషను ఉంటుంది, వేరే వాళ్ళకు కూడా తగులుతుంది మనం చెప్పే మాటలు. ఒకవేళ మనమే గ్రాండ్ డ్రెస్ వేసుకొని ఈ దాన్ని చెప్తారు, మీరు రాజయోగియ ఎంత కాస్ట్లీ డ్రెస్ వేసుకున్నారని అడుగుతారు, మనకి అప్పుడు సిగ్గైపోతుంది. అందుకే బర్తన్ మాంజతే रहते हो व कपड़ा साफ करते रहते हो, तुम्हारे सामने कोई आए तो तुम झट उनको अलग की याद दिलाओ. అంటే మనం పాత్ర కడుగుతూ ఉంటాం,
లే బట్టలు ఉతుకుతూ ఉంటాం. అప్పుడే ఎవరైనా కోర్సుకు వస్తారా అనుకోండి, చాలా సింపుల్ డ్రెస్లోనే కదా మనం ఉండేది. బాబా తలంపులో ఉండి వాళ్ళకు బాబా తలంపు యోగా నేర్పించాలి, బాగుంటుంది. ఇట్లా కాదు, పాత్రకి అడిగేటప్పుడు చాలా మురిగి డ్రెస్ ఉంది అట్లా అని వేరే చేంజ్ చేసేది పోయేది, టైం వేస్ట్. అందుకే సదా సింపుల్ డ్రెస్ బాగుంటుంది. तुमको ये नशा चढ़ा हुआ होगी, सादे कपड़े में बैठ कर के किसको नॉलेज देंगे, ये भी वंडर खाएंगे, इसमें कितना ऊंचा ज्ञान है. బాబా చెప్తారు మనకు కూడా నష ఉండాలి. శుద్ధ నష ఏమంటే మన ఎంతో సింపుల్ డ్రెస్లో ఉండి ఈ శ్రేష్టమైన జ్ఞానం వేరే వాళ్ళకి ఇస్తాం. అప్పుడు వినే వాళ్ళకు అనిపిస్తుంది వీళ్ళు పాపం ఎంతో సింపుల్గా ఉన్నారు, వీళ్ళ లోపల ఎంత శ్రేష్టమైన జ్ఞానం ఉంది అట్లా అని వాళ్ళకి కూడా ఆశ్చర్యమైపోతుంది. అందువల్ల మనం చెప్పే మాటలు శ్రేష్టంగా ఉండాలి, మన నడవడికలు చాలా శ్రేష్టంగా వాల్యుబుల్గా ఉండాలి. డ్రెస్ ఏం పర్వాలేదు, సింపుల్గానే ఉండండి. ఏమి ఇప్పుడు ఎవరినైనా ఆకర్షణ చేయాలన్నా ఏంది, డ్రెస్సుతో ఆకర్షణ చేయాలన్నా గుణాలతో ఆకర్షణ చేయాలన్నా జడ్జ్ చేసుకోండి. డ్రెస్సు ద్వారా ఆకర్షణ చేస్తే అది వికారం. మంచి గుణాలు, రమణీకంగా ఉండే గుణాలతో మనం వేరే వాళ్ళని ఆకర్షణ చేస్తే అది పుణ్యం. వేరే వాళ్ళు కూడా బాబాని ఫాలో చేస్తారు. సో బాబాని ఫాలో చేయాలంటే మనం ఇంత శ్రేష్టమైన జ్ఞానాన్ని సింపుల్గా ఉండి ఇవ్వాలి. జైసే बाबा अपना मिसाल बताते हैं, समझो हम बच्चों के साथ कोई खेल कर रहा हूँ, कोई जिज्ञासु सामने आता है तो जट उसको बाप का परिचय देता हूँ. योग की ताकत है, योग बल होने के कारण वो भी वहाँ ही खड़े हो जाते हैं. तो वंडर खाएंगे ना कि ये इतना साधारण है, इसमें कितना ताकत है. అంటే బ్రహ్మ బాబా తన అనుభవం చెప్తారు. బిడ్డలు వెంట ఆట ఆడుతూ ఉంటారు, చాలా సింపుల్గా ఉంటారు. ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళకు పరమాత్మ పరిచయం ఇస్తారు. అయితే దాంట్లో యోగాని శక్తి ఉంటుంది. ఆ చెప్పే శబ్దంలో చాలా పవర్ఫుల్ యోగాని శక్తి, యోగ బలం ఉంటుంది. అందువల్ల ఎవరు జిజ్ఞాసు వస్తారు వినేవాళ్ళు చాలా విచిత్రంగా చూసుకొని వింటూ ఉంటారు. వాళ్ళకు వినేదానికి ఎంత బాగుంటుంది బాబా చెప్పేది, చూస్తే ఎంత సాధారణ, అయితే ఎంత శక్తిశాలి మాటలు బాబా దగ్గర ఉండి వస్తుంది. యోగాని శక్తి ఉండే మాటలు. అందువల్ల వాళ్ళు దాంట్లో ఆకర్షణ అయిపోతారు. ఆ శబ్దంలో, ఆ ప్రీతిలో, స్నేహంగా ఎంత బాగా మధురమైన మాటలు విని ఆకర్షణ అవుతారు. ड्रेस పైన కాదు ఆకర్షణ అయ్యింది. ఫిర్ वो कुछ भी बोल नहीं सकते हैं, గమ్ముగా మాట్లాడగంట అన్నీ విని అర్థం చేసుకునే ఉంటారు కానీ విరుద్ధంగా ఏమీ మాట్లాడరు. అట్లా వాళ్ళు అయిపోతారు. ముఖ్సే కోయి బాత్ నికలేగా ही नहीं, जैसे तुम वाणी से परे हो वैसे वो भी वाणी से परे चली जाती. బాబా చెప్తారు ఎట్లా మీరు శబ్దం నుంచి దూరంగా పోయే అభ్యాసం చేస్తారు, సైలెన్స్లో పోయే అభ్యాసం. అట్లా బ్రహ్మ బాబా ఇంత సింపుల్గా ఉంటాను, ఇంత హయ్యెస్ట్ జ్ఞానం చాలా ప్రీతిగా శక్తిశాలిగా వేరే వాళ్ళకి చెప్పేటప్పుడు వాళ్ళు కూడా ఎంత సైలెన్స్లో వెళ్ళిపోతారు, ఏమీ మాట్లాడరు. జగదీష్ బాయ్ చెప్పినారు కదా అనుభవం, ఎట్లా వాళ్ళు ఢిల్లీలో ఉండేటప్పుడు అందరి దగ్గర ఎన్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. బ్రహ్మ బాబా దగ్గర వచ్చిన వెంటనే ఎంత సైలెన్స్ అంటే సైలెన్స్ అయిపోయినారు. అన్ని విషయాలు అర్థమైపోతానే ఉండింది. బాబా దృష్టి ద్వారానే అర్థమైపోయింది. అంటే బాబా ముందు ఎవరు వచ్చినా సరే వాళ్ళకు ఏ మాటను రాదు, బాబా చెప్పేదే వాళ్ళ లోపల పోయి అర్థమవుతూ ఉంటుంది. వాళ్ళు శ్రేష్ఠ స్థితిని అనుభవం చేస్తూ ఉంటారు. ఆ ప్రీతిని, ఆ శాంతిని, ఆ ఆనందాన్ని, ఆ జ్ఞానాన్ని, పాయింట్స్ని అనుభవం చేస్తారు. అట్లా యోగయుక్తంగా ఉండి చెప్పాలి. వాళ్ళ లోపల ఈ నష కూడా వచ్చేస్తుంది. ఇంత హయ్యెస్ట్ జ్ఞానం నేను వింటున్నాను అట్లా. तो कोई भी भाई अथवा बहन आई तो
उनको एकदम खड़ा करके विश्व का मालिक बनाने की मत दे सकते हैं. अंदर में इतना नशा चाहिए. మన లోపల బాబా చెప్పే విషయాలదంతా నష ఉంటే ఎవరు మన ముందు వచ్చినా మనం కూడా వాళ్ళని అట్లా చేయొచ్చు. వాళ్ళు సైలెన్స్ అయిపోతారు. విశ్వానికి మాలిక్ అయిపోయే డైరెక్షన్స్ మనం ఇవ్వచ్చు, అంటే దారి చూపించవచ్చు. దీనికి ఆధారం ఏమి? ఒకటి సింపుల్గా ఉండాలి, ఇంకొకటి శ్రేష్ఠ జ్ఞానాన్ని, ఇంకొకటి బాబా తలంపుల ఉండి చెప్పాలి, ఇంకొకటి మన లోపల ఆ పవిత్రతాది శక్తి సర్వగుణాన్ని ఆకర్షణ ఉండాలి. అప్పుడే ఇదని సాధ్యమవుతుంది. ఊరికే పరిచయం ఇచ్చేది కాదు. వేరే వాళ్ళు దాన్ని విని బాబా చెప్పేట్టుగా అయిపోవాలి, దేవత అయిపోవాలి. तो बाबा सदैव कहते हैं तुम्हारे पास ज्ञान तो है परंतु योग का जौहर चाहिए. బాబా ఎప్పుడు చెప్తూ ఉంటారు, మన దగ్గర జ్ఞానం ఏమో ఉంది కానీ యోగాని శక్తి ఉండాలి. అప్పుడే వేరే వాళ్ళకు తగులుతుంది జ్ఞానం. प्यूरिटी और याद में रहने से ही यो जौहर बढ़ता है. याद की यात्रा से तुम पवित्र बनते हो, ताकत मिलती है. ज्ञान तो धन की बात है. जैसे स्कूल में पढ़ कर के MA BA आदि करते हैं तो इतना फिर पैसा मिलता है. यहाँ की बात ही दूसरा है. అంటే శివబాబా చెప్తారు, ఈ జ్ఞానం శ్రేష్టమే, అయితే దాంట్లో యోగాని శక్తి కూడా ఉంటేనే పనికి వస్తుంది. తలంపున యాత్రలా ఉండి పవిత్ర స్టేజ్లో ఉండి మనం ఈ జ్ఞానం వేరే వాళ్ళకి చెప్తే దాంట్లో చాలా శక్తి ఉంటుంది. జ్ఞానం ఏమో ధనం ఇట్లా స్కూల్లో కాలేజీలో చదువుతారు. ఏం చదువుతారో ఎంత చదువుతారో అంత వాళ్ళు సంపాదన చేసుకుంటారు. ఇక్కడ మాట ఏమి? జ్ఞాన యోగాని శక్తి ఉండాలి. భారత్ది ప్రాచీన రాజయోగం చాలా ప్రసిద్ధి. అందుకే తలంపు ఫస్ట్ సబ్జెక్ట్. మనకు తలంపు చేయాలి. బాగా శివబాబా తలంపులో ఉండి పవిత్రం కావాలి, పాపమంతా భస్మ అయిపోవాలి. అట్లా తలంపు చేసుకొని వేరే వాళ్ళకు జ్ఞానం ఇవ్వండి, చాలా బాగా శక్తిశాలిగా ఉంటుంది. శివబాబా సర్వశక్తిమాన్. వాళ్ళ దగ్గర ఉండి మనం శక్తి తీసుకొని వేరే వాళ్ళకి ఇస్తాం. తో బిడ్డల లోపల మనసులో ఏముండాలి? నేను బాబా బిడ్డ, బాబా సర్వశక్తిమాన్, బాబా దగ్గర ఉండి నాకు అన్ని శక్తి వస్తూ ఉంది, బాబా నన్ను ఎంత పవిత్రం చేస్తారు అట్లా అని మనసు లోపల ఉండాలి. అంటే శివబాబా అంత పవిత్రం ఇప్పుడు లేదు, మనం అవుతూ ఉంటాం మనం. సో అవి ఏమైంది ఆబ్జెక్ట్ ఏనా, మన లక్ష్యమే ఇది. శివబాబా సమానంగా पवित्रता सागर, शांति सागर. योग से ही तुम पवित्र बनते हो. जो अनन्य बच्चे हैं वो सारा दिन ये ख्याल करते रहते हैं. యోగ నుంచే మనం పవిత్రమవు. ఎవరు చాలా మంచి బిడ్డలు అయినారు బాబా, వాళ్ళు రోజంతా ఇదే విచారం చేస్తూ ఉంటారు. నేను ఎట్లా సంపూర్ణంగా పవిత్రమై బాబా చెప్పినట్టుగా చేసుకొని వేరే వాళ్ళకు దారి చూపించేది. అందరిపైన దయ ఉండాలి. పాపం అందరం గుడ్డివాళ్ళు, మూడో నేత్రం లేకండి గేమము పని అంత చేస్తూ ఉన్నారు. ఎంత చెడ్డ పని చేస్తారు, వాళ్ళకు ఎంత పెద్ద పనిష్మెంట్ ఉంటుంది. ఆ గుడ్డి వాళ్ళకు కర్రలాగా మనం ఉండాలి, దారి చూపించాలి. మనకు ఫస్ట్ వాళ్ళపైన దయ ఉండాలి. వాళ్ళకు జ్ఞాన చక్షు లేదు. చక్షు అంటే కన్ను, జ్ఞాన కన్ను లేదు, ఇవ్వాలి. ఇప్పుడు మనకు జ్ఞానాన్ని మూడవ నేత్రం బాబా ఇచ్చినారు. మన అన్ని విషయాలను తెలుసుకున్నామా లేదా? మూడవ నేత్రం, జ్ఞానాన్ని మూడవ నేత్రం ద్వారా ఈ సృష్టిది ఆది మధ్య రహస్యం బాగా తెలుసుకున్నాం. ఏం చేయాలో ఏం చేయొద్దు జీవనంలో అది కూడా మనం ఇప్పుడు బాగా తెలుసుకున్నాం. భక్తి మార్గాని మాటలు ప్రపంచంలో ఎక్కువ ఉంది. మీరు ఇప్పుడు ఇదాన్ని తెలుసుకున్నారు. బాబా చెప్తారు, హియర్ నో ఈవిల్, సీ నో ఈవిల్, టాక్ నో ఈవిల్.
ఈ చిత్రం ఎందుకు చేసి పెట్టినారు అంటే చెడ్డది వినవద్దు, చెడ్డది మాట్లాడవద్దు, చెడ్డది చూడవద్దు. ఈ చిత్రం ఎందుకు చేసి పెట్టినారు? ఎవరి కోసరం చేసి పెట్టినారు? ఏమైనా మనుషుల కోసరమా? లేదు. ఏమైనా కోతుల కోసరమా? లే, మనిషి కోసరమా? మనిషి కదా ఫాలో చేయాలి, కోతి కోసరం కాదు. అది కూడా మనుషులకు తెలీదు. ఈ చిత్రం ఎందుకు చేసి పెట్టినారు? వండర్ఫుల్. చెడ్డది ఏమి మంచిది ఏమి అని కూడా మనుషులకు తెలీదు. సో ఆ చిత్రాన్ని మరి మిస్యూజ్ చేస్తూ ఉంటారు మనుషులు. చెడ్డది చూడవద్దు అంటే మంచిది చూడవద్దు అని చెప్పేసినారు. అక్కడ ఇది జడ్జి దగ్గర చిత్రం ఉంటుంది. ఆమె త్రాసు చేత పెట్టుకొని కాళ్ళు కట్టుకుంది. అంటే ఏం అర్థం? ఎందుకోసం కాళ్ళు కట్టుకుంది? అది కూడా మనుషులకు తెలియదు. అంటే ఈ ప్రపంచంలో జరిగే అన్యాయాన్ని నేను చూసేదానికి కాలేదు అట్లా అనుకుని ఆ భావనతో కట్టినారు. మనుషులు ఇప్పుడు మంచిదే చూసేదే లేదని చెడ్డదే చూస్తూ ఉన్నారు. తో బాబా చెప్తారు, నేను వచ్చి జ్ఞానం ఇస్తాను మీకు, నేను జ్ఞాన్ సాగర్, నాలెడ్జ్ఫుల్ బిడ్డలకు కూడా ఈ నాలెడ్జ్ ఇచ్చి నాలెడ్జ్ఫుల్గా చేస్తాను. అయితే బిడ్డలు నంబర్ వార్ పురుషార్థ అనుసారంగానే జ్ఞాన్ స్వరూప్ అయినారు. కొందరికి బాగా మంచి నష ఉంది. బాబా వచ్చి ఎంత మంచి జ్ఞానం ఇచ్చినారు. నేను బాబా బిడ్డ అయ్యేసి పూర్తి ఆస్తి తీసుకుంటాను అట్లా అని నషాలో ఉన్నారు కొందరు. రోజు రాత్రి వాళ్ళ అకౌంట్ చార్ట్ చెక్ చేసుకుంటారు. బాబా చెప్పినట్టుగా నడుచుకున్నానా లేదా అట్లా అని. బాబా కూడా వ్యాపారి కదా, బ్రహ్మ బాబా. వ్యాపారం చేసేవాళ్ళు రోజు చెక్ చేసుకుంటారు వాళ్ళ అకౌంట్, ఎంత లాభం వచ్చింది, ఎంత నష్టమైంది ఎట్లా అని. ఇది కూడా ఇప్పుడు ఇది గవర్నమెంట్, ఈశ్వరీయ గవర్నమెంట్. లౌకికులకు కూడా గవర్నమెంట్కు అకౌంట్స్ చూపించాలి. ఇక్కడ మన పాజిటివ్ మంచి గుణాలది అకౌంట్ చూసుకుంటాం. వ్యాపారిలోగ్ ఇదంతా జ్ఞానం బాగా అర్థం చేసుకుంటారు. మనం కూడా వ్యాపారీలు. तो तुम अपनी नुकसान को समझते रोज खाता देखो లాభ మనం కూడా లాభ నష్టాన్ని రోజు చూసుకోవాలి. మనం కూడా బిజినెస్ మ్యాన్. తో ఎంత లాభం వచ్చింది, ఎంత నష్టమైంది. మన బిజినెస్ మ్యాన్ గాయనం కూడా ఉంది. బాబా సౌదాగర్ రత్నాగర్ అవినాశి జ్ఞాన్ రత్నం కా సౌదా దేతే. బాబా బిజినెస్ మ్యాన్ అయినారు, రత్నాకర్ కూడా అయినారు. అవినాశి జ్ఞాన్ రత్నాలది బిజినెస్ మ్యాన్ దగ్గర చేస్తారు. तो ఇదన్నీ ఇప్పుడు మనకు బాగా అర్థమైంది. నంబర్ వార్ పురుషార్థ అనుసారంగా సబ్ కోయి శ్రూడ్ బుద్ధి నై. అందరూ ఏమీ చాలా బుద్ధిశాలి లేదు. కొందరు ఉన్నారు ఏక్ కాన్ సే సున్తే హే దూసరే కాన్ సే నికాల్ దేతే. లలబుద్ధి కొందరు. అది భగవాన్ వచ్చి మన జీవనాన్ని ఇంత శ్రేష్టంగా చేసానికి నేర్పిస్తే ఈ డల్ బుద్ధి ఒక చెవిలో విని ఇంకొక చెవిలో వదిలేస్తారు. ధారణ చేసుకోవాలనా లేదా? तो झोली में तेज छेद से निकल जाता है, झोली भरती नहीं है. సంచిలో ఇది ఉంది హోల్, దాని నుంచి బయట అన్నీ కారిపోదా ఉంది. బాబా చెప్తూ ఉంటారు బుద్ధి రూపీ సంచిలో ఏదో ఒక హోల్ ద్వారా అన్నీ బయట వెళ్ళిపోతూ ఉంటుంది. నిండేదే లేదు సంచి. కొందరు బాగా సంచి నిండించుకుంటారు. तो बाप कहते धन दिए धन न कूटे. అవినాశి జ్ఞాన్ రతన్ హేనా. శివబాబా చెప్తారు మీరు నేను చెప్పేదంతా విని ప్రాక్టీస్ చేసి వేరే వాళ్ళకి ఇస్తూ ఉండండి. ఖాళీ కాదు, ఎక్కువ అవుతుంది. ఎంత ఇస్తారో అంత ఎక్కువ అవుతుంది ఈ జ్ఞాన్ రత్నాలు. బాప్ రూప్ బసంత్ ఆత్మ తో హై తో ఉస్మే జ్ఞాన్ హై. బాబా తండ్రి పరమాత్మ రూప్ బసంత్ అయినారు. అంటే బాబా జ్ఞాన్ స్వరూప్ కూడా అయినారు. రూప్ బసంత
మనం కూడా ఆత్మ రూప్ బసంత్ కావాలి, జ్ఞాన్ స్వరూపం కావాలి, యోగ శక్తిను ఉండాలి మన దగ్గర. రెండు ఉంటేనే रूप बसंत नहीं चलता है। पर आत्मा इतनी छोटी है रूप, तो उसको जानना है ना, परमात्मा को भी जाना जाता है। सोमनाथ की भक्ति भी करते, तो इतनी छोटी सी स्टार की कैसे पूजा करें? అంటే భక్తి మార్గంలో సోమనాథ్ది భక్తి చేస్తారు. ఇంత సూక్ష్మాతి సూక్ష్మ నక్షత్రం జ్యోతి బిందు, దానికి పూజ ఎట్లా చేసేది? అందువల్ల పెద్ద లింగం చేసి పెట్టినారు, శివలింగం, చాలా పెద్ద శివలింగం చేసి పెట్టినారు కొన్ని ప్లేస్లో. దాని కూర్చొని పూజ చేస్తారు. అంటే శివబాబా ఏమి చిన్న పెద్ద మాట లేదు రూపంలో, అయితే పొజిషన్లో చాలా పెద్ద శివబాబా. తో తండ్రి వచ్చినారు, కల్పం ముందు మనకేం చెప్పినారు అదే చెప్తారు. కల్పం ముందు ఏం చెప్పినారు? बाप ने कल्प पहले भी कहा था कि इन जप तप आदि से कोई प्राप्ति नहीं होती है. చెప్పినారు, జపం చేసే దానివల్ల తపస్సు చేసే ఇదంతా ఎక్స్టర్నల్, దీని నుంచి అంతా నేను మీకు దొరకను, ఏమీ ప్రాప్తి కూడా లేదు అట్లా అని చెప్పినారు. ఏ సబ్ కర్తే నీచే హీ గిర్తే ఆయే, బయట బయట షో ఇదాన్ని చేసుకొని కింద పడి వచ్చేస్తాం. तो सीढ़ी नीचे उतरते ही आए, तुम्हारे तो एक चढ़ती कला है अभी. బాబా చెప్తారు, ఇదన్నీ చేసి చేసి మెట్లు కింద దిగి వచ్చేసాం, ఇప్పుడు మనకు ఎక్కే కళ. ఎక్కేది అంటే ఏం చేయాలి? నిరంతరంగా శివబాబా తలంపు చేస్తూ ఉండాలి. ఒక జిన్నును ఒక రాక్షసు పని ఇస్తూ ఉండాలి, లేదంటే రాజాని తినేస్తాడు. సో దానికి చెప్పినారు, నువ్వు ఇప్పుడు మెట్లు ఎక్కువ మెట్లు దిగు అట్లా. ఆ పని అది చేస్తూనే ఉంటుంది, లేదా ఫ్రీగా అయిపోతే రాజాని తినేస్తుంది. మనకు కూడా బాబా బుద్ధిగు చెప్పినారు, ఈ మెట్లు చిత్రం ఏముందో దీన్ని చూసి విచారం చేస్తూ ఉండండి. మనం ఎక్కే కళలో ఉన్నాం, ఇప్పుడు ఫుల్గా ఎక్కాలి. అంటే సత్యుగ్ త్రేత ద్వాపర కాలం ఈ చక్రాన్ని తిప్పుతూ ఉండాలి. మనం ఫుల్గా ఎక్కాలి సత్యుగం వరకు. వేరే వాళ్ళందరూ సత్యుగం వరకు రారు, వాళ్ళు ద్వాపర యుగం నుంచి కింద వస్తారు. లేదు, తో ఫుల్ సీడీది జ్ఞానం బాబా మనకు చెప్పినారు. 84 జన్మాని చక్రం ఎట్లా పెద్ద పదవి తీసుకోండి, మళ్ళీ అక్కడి నుంచి కింద దిగి వచ్చేది. తండ్రి చెప్పినారు, నేను మీ తండ్రి. శివబాబా భగవాన్ చెప్తున్నారు, నేనే మీ తండ్రి, నా తలంపు చేయండి, ఎందుకంటే నేనే పతిత్ పావన్, సర్వశక్తివాన్, ఆల్మైటీ అథారిటీ. బాబా దగ్గర ఉండే ఆత్మశక్తి తీసుకోవచ్చు. బాబా లోపల ఎంత 100% శక్తి ఉంది పరమాత్మ లోపల. ఆ శక్తి మనం తీసుకోవాలంటే మనం కూడా బిందు స్వరూప స్థితిలో ఉండి ఆ శక్తి తీసుకోవాలి. శివబాబా ఇంత జ్యోతి బిందు అయితే సర్వశక్తిమాన్, అన్ని వేదశాస్త్రాన్ని రహస్యాలంతా బాబాకు తెలుసు. ఎంత వండర్ఫుల్ ఇది. బాబా చెప్తారు, ఈ నాలెడ్జ్ కూడా ఎంత వండర్ఫుల్. ఇట్లా ఎవరు మనకు వినిపిస్తారు ఇంత మంచి జ్ఞానం? అంటే ఏం వండర్ అంటే ఆత్మ ఇంత సూక్ష్మాతి సూక్ష్మ, అతి సూక్ష్మ అంటే అతి సూక్ష్మ, కనిపించదు కూడా. అయితే దాంట్లోపల ఎట్లా 84 జన్మాని పార్ట్ ఫిక్స్ అయింది, అవినాశిగా ఉందా లేదా? ఇది ఎంత వండర్ఫుల్, ఎంత పార్ట్ చేస్తూ ఉంటుంది. ఆ పార్ట్ మరి రబ్బే కాదు, డిలీట్ కాదు, అది పాటుగా జరుగుతూనే ఉంటుంది. ఆత్మ ఈ కంటికి కూడా మరి కనిపించదు, ఇంత చిన్న బిందు. అట్లనే శివబాబా కూడా, భగవాన్ కూడా అతి సూక్ష్మ బిందు అయినారు. ఎంత జ్ఞానం ఉందంటే అంత జ్ఞానం ఉంది పరమాత్మ లోపల. ఆ జ్ఞానమే వచ్చి మనకు చెప్తున్నారు. ఇప్పుడు మన అందరం బేహద్దులో త్యాగి అయినాం, అంటే రాజఋషి. ఇది కూడా ఒక నష ఉండాలి. రాజఋషి అంటే పవిత్రంగా ఉండేవాళ్ళు, తర్వాత వికారాలు అన్నిటిన సన్యాసం చేసేవాళ్ళు.
రాజరిషి, సూర్యవంశీ, చంద్రవంశీ, అప్పుడు రాజ్యం ప్రాప్తి అవుతుంది మనకు. ఎట్లా ఇప్పుడు మనం ఇదంతా వింటున్నాం. ये तो बच्चे समझते हैं कि हम जा रहे हैं कि भैया की స్టీమర్ పర్ బయటే. అంటే ఇప్పుడు మనం పోతూ ఉన్నాం, ఈ కలియుగ నుంచి సత్యుగానికి పోతూ ఉన్నాం. నావికుడు వచ్చినారు, ఈ స్టీమర్లో కూర్చొని మన అందరిని తీసుకుపోతారు. संगम युग में स्टीमर, तो ये भी जानते हैं ये पुरुषोत्तम संगम युग है, जाना भी ज़रूर है. तो पुरानी दुनिया से नई दुनिया में जाना, వయా శాంతిధామ్. పాత ప్రపంచం నుంచి కొత్త ప్రపంచానికి పోవాలి, వయా శాంతిధామ్. సదే బుద్ధిలో ఇది ఉండాలి. ఎప్పటి వరకు సత్యుగాల్లో పోలేదు అనుకునే ఉండాలి. तो जब हम सतयुग में थे तो कोई भी और खंड नहीं था. మనం సత్యుగంలో ఉండేటప్పుడు వేరే ఖండమే లేదు, మన భారతదేశం ఒకటే ఉండింది. మనదే రాజ్యం ఉండింది, మనదే భారతదేశం ఉండింది. ఇప్పుడు మరి యోగ బలం నుంచి మన ఆ రాజ్యాన్ని తీసుకోవాలి. ఎందుకంటే బాబా చెప్పినారు, యోగ బలం నుంచి మనం విశ్వాన్ని రాజ్యం తీసుకుంటాం. బాహుబలం నుంచి రాజ్యమే రాదు. బాహుబలం అంటే ఇప్పుడు ఈ శరీరంతో యుద్ధం చేస్తారు కదా, వాళ్ళు చనిపోతారు, వేరే వాళ్ళని చంపేస్తారు. రాజ్యం ఎవరు తీసుకునేది? అయితే యోగ బలం నుంచే మనం రాజ్యాన్ని తీసుకుంటాం. ఇది బేహద్ డ్రామా ఆట చేసే ఉంది. ఈ ఆటలో బాబా వచ్చి ప్రతి ఒక్క విషయం నేర్పిస్తారు, మనకు చదివిస్తారు. ఈ ఆట ఏమీని కూడా చెప్తారు. స్టార్టింగ్లో ఎట్లా ఇక్కడ సూర్యవంశీ, చంద్రవంశీ ఉంటారు. ఈ హిస్టరీ జాగ్రఫీ రిపీట్ అవుతుంది. ఆది సనాతన్ దేవీ దేవత ధర్మం ఉండేది, తర్వాత అది ఎట్లా మారిపోయింది. తో సూక్ష్మ వతన్, మూల్ వతన్ది రహస్యం కూడా బాబా మనకు స్పష్టంగా చెప్పినారు. స్థూల వతన్లో ఇక్కడ రాజ్యం ఉంటుంది, మనదే రాజ్యం. ఆది సనాతన్ దేవీ దేవత ధర్మంగా ఉండేటప్పుడు మనదే రాజ్యం ఉండింది. అప్పుడు వేరే ఎవరు ఉండలేదు, దేవీ దేవతలు మాత్రమే రాజ్యం. యూనిటీలో ఉన్నారు అందరూ. ఎట్లా మరి పునర్జన్మం తీసుకొని కింద వచ్చినారు, ఈ మెట్లు కింద దిగినారు. ఇప్పుడు మన బుద్ధిలో ఉంది. ఎట్లా ఈ వరల్డ్ హిస్టరీ జాగ్రఫీ రిపీట్ అవుతుంది. ఈ వరల్డ్ హిస్టరీ జాగ్రఫీలో ఎవరు హీరో హీరోయిన్, చాలా శ్రేష్టమైన పార్ట్ చేసేవాళ్ళు. మనమే ఎంతో శ్రేష్టంగా ఉండి మాయ దగ్గర ఓడిపోయాం. మనమే ఇప్పుడు జయించేది. విజయం ఎవరిది? మనదే. అందుకే పేరు హీరో హీరోయిన్. హీరో హీరోయిన్గా ఎప్పుడు విజయం ఉంటుంది. రావణ్ విల్లన్ ఓడిపోతాడు. अच्छा मीठे मीठे सिखल दे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते. धारणा कोसरों मुख्य सार. अभी हम वनवास में हैं, इसलिए बहुत बहुत साधारण रहना है. ఇప్పుడు మనం వనవాసంలో ఉండేట్టుగా మనం చాలా సింపుల్గా ఉండాలి. చాలా సింపుల్ అంటే సింపుల్గా ఉండాలి. कोई भी देह अभिमान का कपड़ों आदि का नहीं रखना चाहिए. బాబా చెప్తారు, ఏదైనా దేహ అభిమానంలో వచ్చి ఇది ఇంత కాస్ట్లీ గుడ్డలంతా పెట్టుకునేది కూడా ఏమి అవసరం? అంత కాస్ట్లీ డ్రెస్ వేసుకొని ఎవరికి చూపించాలి? ఎవరు ఆకర్షణ కావాలి? तो कोई भी कर्म करते बाप की याद में रह करके నషా చడా హువా. అంటే ఏ పని అయినా చేస్తూ ఉంటే కూడా శివబాబా తలపులు చేస్తూ ఉండాలి నషాలు. तो हम बेहद के त्यागी और राजऋषि, इसी नशे में रहकर पवित्र बनना है. ज्ञान धन से भरपूर बन दान करना है. మన ఇప్పుడు త్యాగి మరి రాజఋషులైన ఇదే నషాలో ఉండి పవిత్రంగా ఉండాలి. జ్ఞాన ధనం ఆధారంలో
భర్పూరుగా ఉండి దానం ఇస్తూ ఉండాలి. జ్ఞాన ధనాన్ని దానం ఇవ్వాలి, స్థూల దానం కాదు, జ్ఞానదానం. సత్యమైన బిజినెస్ మ్యాన్ కావాలి భగవాన్ దగ్గర. మనం అకౌంట్స్ చూసుకోవాలి, ఎంత పాపం చేసాం, ఎంత పుణ్యం చేసాం. ఈ అకౌంట్ చూడాలి, కర్మాని అకౌంట్ చూసుకోవాలి. మళ్ళీ వరదానం, याद की सर्च द्वारा वायुमंडल बनाने वाली विजय रतन भाव. తలంపున సర్చ్ లైట్ ద్వారా మంచి వాతావరణ చేసుకునేవాళ్ళు విజయ్ రతన్ భావ్. सर्विसेबल आत्माओं के मस्तक पर विजय का तिलक लगा हुआ है, लेकिन जिस स्थान की सर्विस करनी है उस स्थान पर पहले से ही सर्च लाइट की रोशनी डालनी चाहिए. सर्विसेबल ఆత్మలకు వాళ్ళ బ్రుకుటి మధ్యలో విజయాన్ని తిలకం గ్యారంటీ ఉంది. అయితే ఏ స్థానంలో మనం సర్వీస్ చేయాలనో ఆ స్థానానికి మొదట్లో సర్చ్ లైట్ది అంటే ప్రకాశం వేయాలి, జ్ఞాన ప్రకాశం. याद की सर्च लाइट से ऐसे वायुमंडल बन जाएगा जो अनेक आत्माएं सहज समीप आ जाएंगे. శివబాబా తలంపులో ఉండి సైలెన్స్ పవర్ది ఆ సర్చ్ లైట్ వాయుమండల్లో వ్యాపక చేయాలి. అప్పుడు అనేక ఆత్మలు సహజంగానే సమీపంలో వస్తుంది. फिर कम समय में सफलता 1000 गुना होंगी. इसके लिए दृढ़ संकल्प करो कि हम विजयी रतन है, तो हर कर्म में विजयी समाई हुई है. మళ్ళా ఎంత సర్చ్ లైట్ ఇచ్చేసి వాయుమండలిని శుద్ధం చేసుకొని తర్వాత సర్వీస్ చేస్తే 1000 టైమ్స్ మనకు సర్వీస్లో సఫలత ఉంటుంది. ఇదే దృఢ సంకల్పం చేయాలి. ప్రతి కల్పం మనమే విజయ ఆత్మ, నేను విజయ ఆత్మ, నా ప్రతి కర్మంలో కూడా విజయం ఉంది అట్లా అని దృఢ సంకల్పం చేయాలి. స్లోగన్, जो सेवा स्वयं को व दूसरों को डिस्टर्ब करे वो सेवा सेवा नहीं बोझ है. బాబా చెప్తారు, ఏ సేవ మన కూడా డిస్టర్బ్ చేస్తుంది, వేరే వాళ్ళని కూడా డిస్టర్బ్ చేస్తుందో అది ఏమి సేవ కాదు, అది ఇంకాను బరువు ఎక్కించేది అని అర్థం. పాపాన్ని బరువు డిస్టర్బ్ చేసేది అంటే పాపం చేసేది, పాపాన్ని బరువు ఎక్కించేది అని అర్థం. అందువల్ల మనం కూడా కాకూడదు, వేరే వాళ్ళని కూడా డిస్టర్బ్ చేయకూడదు. అర్థమైందా? ఓం శాంతి.